నేను గత 26 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజనం స్టార్టింగ్ వచ్చినప్పుడు గ్రామస్తులు ఊళ్ళోళ్ళు ఉన్న అధికారులు మొత్తం నా గ్రూప్ సీనియర్ అని నాకు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఎంతోమంది సర్పంచులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు ఎంతోమంది కూడా నువ్వు మంచిగా వండుతున్నావు, వరదలు వచ్చినా వానలు వచ్చినా గుడిసె లేకపోయినా వండటం కొనసాగించిన. నేను అట్లనే నా ఇంట్లో పెట్టుబడి ఇప్పుడు కానీ అప్పుడు 6 నెలలకు ఏడాదికి వచ్చిన నా ఇంట్లో నుంచి పెట్టుకొని నేను వండుకున్నప్పటికైనా ఏ అధికారి కానీ ఏ సర్పంచ్ కానీ నా కాడికి వచ్చి నువ్వు నేను 250 మంది పిల్లల స్టార్టింగ్ కాంచి నేను వండుకుంటూ వచ్చాను. ఏ అధికారుడు 24 కిలోల బియ్యం కాంచి వండుకుంటూ వచ్చిన ఏ అధికారుడు కానీ ఏ ఎంపీటీస్ కానీ ఏ సర్పంచ్ కానీ ఏ పిల్లల తల్లిదండ్రులు కానీ పిల్లలు విద్యార్థులు 7 తరగతి నేను పెట్టిన వాళ్ళు పిల్లలై వాళ్ళ పిల్లలు కూడా నా బడికి నేను పెట్టిన వంట తినటం జరిగింది. ఏ రోజైనా ఒక్కరైనా అనలేదు. అధికారం ఉన్నది, నాకు అధికారాన్ని చేపట్టుకొని గ్రామసీయాలని బెదిరించి అక్కడ వెలుగు సంఘ రామారావుకు ఫోన్ చేసి గ్రామ సీఏలు అందరూ సాటుగా గ్రామ సీఏలు కూడా సీక్రెట్గా మీటింగులు పెట్టి సీక్రెట్గా అందరికి ఎవరికి తెలియకుండా పోయిన మహిళలకు కూడా ఇది మంగమ్మను తొలగించడం జరుగుతుందని ఒక్కరికి చెప్పకుండా వాళ్ళకు అనుకూలంగా సర్పంచ్ బెదిరింపులతోటి సర్పంచ్ పెట్టరా అని గ్రామ సర్పంచ్ సురేష్ నాకు మంగమ్మ మధ్యత ఇవ్వలేదు, నాకు ఓటేయలేదమ్మ టీఆర్ఎస్ నిన్ను తీసిందనక నేను నిద్రపోనే నేను ఇట్లా కొట్టినట్టుగా మాట్లాడుకుంటా దొంగలంజమండ బడ్డులంజమండ నువ్వు వండుతావని సార తాగుతావే నువ్వు అంబార తింటావే అని నన్ను అనటం జరిగింది. నాకు బాధాకరంగా ఎంతో బాధగా ఏడ్చినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా 8ంటికి ఆ రోజు గొడవలలో తల్లిదండ్రులు ఏమన్నారంటే మేము గుర్తించిన ఆమె 26 సంవత్సరాలుగా వండింది కాబట్టి మాకు ఆమె కావాలి అంటే తల్లిదండ్రులు వచ్చి ఒక 4 ఎవరు కొమరయ్య భార్య సందు వీరన్న, గుర్రం నాగరాజు, మళ్ళీ వచ్చేసి పెదమామ రాంబాబు ఆమె కావాలంటే అరే మీరు అట్లా అంటారేరా నేను బల్ల ఓటింగ్ జరుగుతుంటే ఓటింగ్ కాడ పోయి కూర్చొని హక్కు సర్పంచుకుందా ఉన్నది హక్కు. ముందు పోయి 8ంటికి ప్రయాణమై ఆమెను ఒక వండే వ్యక్తిని చంద్రమణుడు తీసుకొని పోయి ఆడ నిలబడారే మీకు వినలేయడం జరుగుతుంది, మీకు పింఛన్లు పెట్టడం జరుగుతుంది, మంగమ్మని ఉంచొద్దు, నా అధికారం దాన్ని ఉంచొద్దురా, ఆ దొంగ మండకు పొగరు బాగుందిరా, నా ఓట్లప్పుడు ఓట్లు మొత్తం అది చాలా క్రాస్ చేసింది, దాన్ని తీసిన నిన్ను తీయడం ఖాయం అనుకుంటా. నాది కాంగ్రెస్, నీది టీఆర్ఎస్, నీ ప్రభుత్వం లేదు, ఎక్కడికైనా పోగలుగుతాం, ఏ ఎమ్మెల్యేకైనా ఫోన్ చేయగలుగుతాం, ఏ కలెక్టర్కైనా మేము ఫోన్ చేయగలుగుతాం. ఒక గ్రామంలో పోస్ట్ వస్తే ఒక హెచ్ఎంతో అంటాడు కదంటే ఎవరు చెప్పొద్దు సార్ నా మర్దలకే కావాలి, నాకు ఎంబీఓ నెంబర్ ఇవ్వండి మాట్లాడతా, నాకు డిఓ నెంబర్ ఇవ్వండి మాట్లాడతా. అంతకంటే ఎక్కువ చదువుకున్న లేడు వాళ్ళు దాని మర్దల కంటే ఎక్కువ. అదే మరి కొప్పరి మంగమ్మ రావట్లేదు సర్పంచ్ గారు అంటే అంటాడు కదా సార్ మా పార్టీ నేను మాట్లాడుకుంటా, మంగమ్మ ఉండాలి, తీస్తే ఇద్దరిని తీయాలి, దమ్మున్న మొగోడైతే ఇద్దరిని తీయాలి, ఇద్దరికి నాకు జరిగినన్నేమో వాళ్ళ పార్టీని కూడా జరగాలి. ఆమెను ఉంచుడేంది, కొత్తలను మార్పిడి చేస్తున్నాం, ఓకే చెయ్యి, పాతలను తీసే కొత్తలను మార్పిడి చేస్తున్నాం. ఆ మంగమ్మ కూడా పాతదే కదా, తనను ఎందుకు తీయవు, నీ పార్టీనా, నీ పార్టీని ఉంచుకుంటావు, నా పార్టీ కదా తీసేస్తావు. అంటే ఆమెకు ఒక న్యాయం నాకు ఒక న్యాయం కావాలన్నా, ఆమెకో న్యాయం నాకు న్యాయం కావాలన్నా గుర్తించిన సర్పంచ్ ఇద్దరిని తీసేయాలి. ఇప్పుడు ఏదైనా అదే ఊడ్చుడు కూడా సంవత్సరానికి ఒక్కరు ఉడవాలనే ఉందల్లా. ఆమె ఇప్పుడు 2-3 ఏళ్ళ నుంచి ఉంచుడేంది అయ్యాలి. ఆమెను పెట్టినా కూడా మంది అధికారులు తీసుకొచ్చి ఎవరు నాకు ఎదురారు మా పార్టీ పెట్టాలి, మా పార్టీని పెట్టాలి. అంతకుముందు కూడా 20 సంవత్సరాలు నేనే ఊడ్చిన ఆ బడిని అన్ని